యూరియా యాప్ సరఫరాలో ఎందుకీ గ్యాప్ అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే యాప్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకి ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేశారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల. యూరియా విషయంలో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోంది అంటున్నారు మంత్రి. తెలంగాణలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసిన యూరియా బస్తాలు వచ్చేవన్నారు. కాంగ్రెస్ మోదీ సాకు చూపెట్టి యూరియా సరఫరా చేయడం లేదన్నారు. షాపులో లేని యూరియా యాప్ లో ఎలా వస్తుందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే యాప్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు కేటీఆర్. షాప్ లో ఉండే కదా యాప్ లో ఇచ్చేది, షాప్ లో ఉండాలి నా ముందు, ఆడ షాప్ లోనే దిక్కు లేదు. అందుకే మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా, మళ్ళీ ఖమ్మం జిల్లాలో మీరు మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ యాప్ ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. ఇదివరకు ఎట్లయితే కేసీఆర్ గారి టైంలో ఉండేదో, ఒక ఆటో అన్నకి ఫోన్ కొడితే మీ పొలం కాడికి వచ్చి మళ్ళీ యూరియా ఇచ్చిపోయే రోజులు మళ్ళీ తెచ్చే బాధ్యత మాది. దానికి మోడీ పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము చేయం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే మోడీ ఉండే కదా, మరి అప్పుడు రాని యూరియా సమస్య ఈ చేతగాని అసమర్థుల వల్ల ఎందుకు వస్తున్నది ఆలోచన చేయండి. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండగా కూడా ఇంత పెద్ద దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపారన్నారు. యూరియా యాప్ పై బీఆర్ఎస్ అనవసర ఆందోళన సృష్టిస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాళ్ళని రైతాంగం బంగాళాఖాతంలో వేశారు, గాళ్ళు వచ్చి మళ్ళీ బంగాళాఖాతంలో వేస్తానంటే అపహాస్యం అవుతుంది. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను రైతు వేదికల్లో ప్రతి వేదిక నుంచి అడుగుతున్నా, ఏమయ్యా ఈ యాప్ మీకు సౌకర్యంగా ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే లేదు సార్, ఇది వచ్చిన కాడి నుంచి మేము సుఖంగా ఉన్నాం, అధికారం పోయిన వాళ్ళకే కడుపుబ్బు ఉంది తప్ప మాకు కడుపుబ్బు లేదు, మాకు కడుపు నిండా వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇలా. నేను ఈ 3 సంవత్సరాలు కూడా 10 లక్షలు ఇస్తాను. ఇక భూమి అంతే ఉంటుంది కదండి తెలంగాణ రాష్ట్రంలో, అదే వ్యవసాయం కదండి. మరి వాళ్ళు ఉన్నప్పుడు 7 లక్షలు ఇచ్చినప్పుడు నేను 10 లక్షలు ఇస్తే తక్కువ ఇచ్చినట్టే ఎక్కువ ఇచ్చినట్ట? రైతుల ప్రయోజనాల కోసమే యూరియా బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు. వానాకాలంలో ఇప్పటి వరకు 11.71 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారన్నారు. 38.62 లక్షల యూరియా సంచులు బుక్ అయ్యాయన్నారు. బుక్ చేసిన యూరియాలో 88% రైతులకు చేరిందన్నారు తుమ్మల నాగేశ్వరరావు.